నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ కూడా రాయండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఎలక్షన్లో అనేక హామీలను ఇచ్చింది. 6 హామీలను ఇచ్చింది. ఆ 6 హామీలు ప్రభుత్వము అప్పటికి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చేసింది. నేను అప్పులు చేయను, జగన్మోహన్ రెడ్డి గారి కంటే మించినటువంటి సంక్షేమ పథకాలను ఇస్తాను. ఎలా ఇస్తానంటే సంపదను సృష్టించి తద్వారా వచ్చే ఆదాయంతో ఈ సంక్షేమ పథకాలను 6 హామీలను ఇస్తానని ఆయన మాట ఇచ్చారు. ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది అన్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 6 హామీలను అమలు చేయకపోతే అమలు చేయించే బాధ్యత నాది అని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తున్నారో ఆలోచించండి, స్పందించండి. చంద్రబాబు నాయుడు గారు 6 హామీలను ఒక్కొక్కటి పక్కన పెట్టేస్తున్నారు, ఆలోచించండి. మరి సంపదను సృష్టిస్తారని ప్రజలు, ముఖ్యంగా సంపద సృష్టి దగ్గరికి వచ్చేద్దాం. సంపద సృష్టిస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సంపద ఎలా సృష్టిస్తారో చూడాలని ఆశతో మీకు ఓట్లేసి గెలిపించారు. సరే, సంపద సృష్టిస్తారో సృష్టించరో మనకు తెలియదు, కానీ ఎలా సృష్టిస్తారో గత 14 సంవత్సరాలు చూసాం కాబట్టి మనకైతే తెలుసు. పాపం సామాన్య ప్రజలకు ఎవరికి అర్థమవుతుంది? అర్థం కాదు కదా, ఏమైనా చెప్పొచ్చు ఓట్ల కోసం. కానీ ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకునేది ఏంటంటే, ప్రజలకు అందుబాటులో ఉండవలసినది ఏమిటంటే విద్య వైద్యము లేదా ఆరోగ్యము. ఇవి ఎప్పుడు పేద ప్రజలకు, సామాన్యమైనటువంటి పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి. అంటే అతి సామాన్యమైనటువంటి రోజువారీ కూలి పని చేసుకునే కుటుంబాల యొక్క పిల్లలు కూడా మంచి విద్యను చదువుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ విద్యను తీసుకొచ్చి అమలు చేసి పేదవారికి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేటు స్కూల్స్కి ధీటుగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వాటిని ఏం చేస్తున్నారు మనం చూస్తున్నాం. ఇప్పుడు అడ్మిషన్స్ కూడా తగ్గిపోయి అని చెప్తున్నారు, నారా లోకేష్ గారే చెప్పారు. తర్వాత రెండోది వైద్యము. ఈ వైద్యము పేదవాడు తనకు అనారోగ్యం వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థికంగా నష్టపోకుండా, అప్పుల పాలు కాకుండా ప్రభుత్వమే ఉచిత వైద్యాన్ని అందించడానికి గవర్నమెంట్ హాస్పిటళ్ళన్నీ రూపురేఖలను మార్చి ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డును 25 లక్షల రూపాయల వరకు లిమిట్ను పెట్టి ఎక్కడైనా మంచి వైద్యం చేసుకునేటప్పుడు ఈ కార్డును ఉపయోగించి అప్పుల పాలు కాకుండా ఆర్థికంగా ఆదుకోవడానికి ఆ పథకాన్ని తీసుకొచ్చారు. అది కొనసాగిస్తున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు కొనసాగించట్లేదు. ఇంకా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలలో కూడా పేద పిల్లలు ఎవరైనా బాగా చదువుకునేవారు మెడిసిన్ కనుక విద్యను అభ్యసించాలని కోరుకున్నట్లయితే వారికి ఉచితమైనటువంటి వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్లో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభమైనాయి. మిగిలిన ఇంకా 12 కాలేజీలు ఉన్నాయి. ఆ 12లో కూడా ఒక 5 మెడికల్ కాలేజీలకి ఇప్పుడు పర్మిషన్ తీసుకోమని ఆర్డర్స్ అంట. కానీ మన ప్రభుత్వము వాటిని ఎందుకో తీసుకోవటం లేదు. ఎందుకు అంటే ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటానికి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కనుక ఉన్నట్లయితే, గవర్నమెంటే ఆ మెడికల్ కాలేజీలో రన్ చేసినట్లయితే పేద విద్యార్థులు మెడికల్ డాక్టర్స్గా చదువుకున్నట్లయితే, ఈ పేద విద్యార్థులు డాక్టర్స్ అయితే ఏం చేస్తారు? వాళ్ళు పెద్ద హాస్పిటల్స్ కట్టి రన్ చేయలేరు, వ్యాపారం చేయలేరు, వైద్య వ్యాపారం చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ డాక్టర్స్గా డ్యూటీలో జాయిన్ అవుతారు. ఈ గవర్నమెంట్ డాక్టర్స్కి ఎప్పుడైతే సర్వీస్లోకి వస్తారో ఆ గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ డాక్టర్స్ అందుబాటులోకి వస్తారు. అందుబాటులోకి వస్తే ప్రజలకు మంచి వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను గుజరాత్ మోడల్ అంట, గుజరాత్ మోడల్గా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య వ్యవస్థగా మార్చేస్తే ఇవి ప్రైవేట్ కాలేజీలు అయిపోతాయి. ఈ ప్రైవేట్ కాలేజీలు అయిపోతే అప్పుడు పేద విద్యార్థులకు విద్య అనేది అందుబాటులో ఉండదు. ఎందుకు? ఇవన్నీ మేనేజ్మెంట్ కోటాలో అమ్ముకుంటారు. ధనవంతులు మాత్రమే చదవగలుగుతారు. మళ్ళీ
ధనవంతుల పిల్లలంతా ఈ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యను అభ్యసిస్తే డాక్టర్స్గా తయారైతే వారు ఏం చేస్తారు? ఆల్రెడీ ధనవంతులు కాబట్టి పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెడతారు, వైద్య వ్యాపారం చేయగలుగుతారు. తద్వారా ఏమవుతుంది? పేద ప్రజలకు వైద్యం చేయడానికి డాక్టర్స్ అందుబాటులోకి రారు. నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులోకి రావాలంటే గవర్నమెంట్ డాక్టర్స్ కావాలి. గవర్నమెంట్ డాక్టర్స్ వస్తేనే సాధారణంగా 80% పేద ప్రజలు ఉంటారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. మరి వారి అందరికీ ఉచిత వైద్యము, నాణ్యమైన వైద్యము అందుబాటులోకి రావాలంటే గవర్నమెంట్ డాక్టర్స్ తయారవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే దానికి సాధ్యమవుతుంది. ప్రైవేటు పరం చేస్తే పెత్తందారుల చేతిలోకి వెళ్ళిపోతుంది వైద్య విద్య అంతా. ధనవంతుల పిల్లలకు మాత్రమే వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. మరి సంపద సృష్టి అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీని స్టార్ట్ చేస్తే ఆ మెడికల్ కాలేజీని మీరు ప్రైవేటు పరం చేస్తే సంపద సృష్టిస్తున్నట్ట, ప్రజలకు మేలు చేస్తున్నట్ట, ప్రజలకు నష్టాన్ని చేస్తున్నట్ట? ప్రజలే ఆలోచించాలి. ఇప్పుడు ప్రజలు నమ్మే స్థితిలో లేరులేండి. నిజాన్ని ఎవరో నమ్మరు, అసత్యాన్ని మాత్రమే నమ్ముతున్నారు. ఆంధ్ర ప్రజల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఏది అసత్యమో అసత్య ప్రచారాన్ని నిజమని నమ్ముతున్నారు. ఏది నిజమో ప్రజలకు ఏది మేలు చేస్తుందో దానిని నమ్మటం లేదు. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విచిత్ర వాతావరణం. ప్రజల్లో మార్పు రావాలి, నిజమేంటో సత్యమేంటో తెలుసుకోవాలని మనం కోరుకుందాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.